మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటేనే మనీ సర్క్యులేషన్ స్కీమ్. రోజురోజుకి ఎన్నో కొత్త కంపెనీలు వస్తూనే ఉన్నాయి. కంపెనీ పేర్లు వేరైనా వీళ్ల టార్గెట్ జనాల దగ్గర డబ్బులు దోచుకోవడం. కొంతమంది కరకాయల వ్యాపారం అంటారు, క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ అంటారు, సబ్బులు, పేస్టులు, క్రీములు, డైలీ ఆర్ఓఐ, డిజిటల్ ప్రొడక్ట్స్, డైలీ ట్రేడింగ్ కాల్స్, ఫారెక్స్ ట్రేడింగ్, బైనరీ ట్రేడింగ్, యాడ్స్ వాచింగ్, ఫేస్బుక్ లైక్స్, ఇలా రకరకాల ప్లాన్స్తోని మార్కెట్లోకి వస్తారు. సింగిల్ లెగ్, ఆటో పూల్, నాన్ వర్కింగ్, బైనరీ ఇన్కమ్, పెయిర్ ఇన్కమ్, డైరెక్ట్ ఇన్కమ్, స్పాన్సర్ ఇన్కమ్, లెవెల్ ఇన్కమ్, గోల్డ్ ఇన్కమ్, ప్లాటినం ఇన్కమ్, సిల్వర్ ఇన్కమ్, ఇలా ఎన్నో రకాలుగా పేర్లు పెట్టి మనీ సర్క్యులేషన్ చేస్తున్నారు. ఇలాంటి కంపెనీల్లో ముందు ఎవరు అయితే జాయిన్ అవుతారో కేవలం వాళ్లకి మాత్రమే డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూడబోయే ప్లాన్ కూడా కొన్నాళ్లు రన్ అవుతుంది. కంపెనీ వాళ్లు పెట్టుకున్న టార్గెట్ డబ్బులు వచ్చాక తర్వాత బోర్డు తిప్పేస్తారు. దయచేసి ఇలాంటి ఎంఎల్ఎం కంపెనీల్లో ఎవరు జాయిన్ అవ్వకండి. డబ్బుతో పాటు మీ పేరు, ప్రతిష్టలు కూడా పోతాయి. మనల్ని ఎవడ్రా ఆపేది, తగ్గేదేలే అనుకుంటే మీ ఇష్టం. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో జెట్పే అనేది రియలా ఫేకా, సో ఈ కంపెనీలో రియల్గా మనకి కార్ ఫండ్, ల్యాప్టాప్ ఫండ్, అలాగే బైక్ ఫండ్, లగ్జరీ హౌస్ ఫండ్ ఇదంతా వస్తుందా లేదా అనే దాని గురించి క్లియర్గా తెలుసుకుంటారు. కాబట్టి అందరు చేసే మిస్టేక్ అయితే మీరు చేయొద్దు. ఏంటంటే చాలామంది ఏం చేస్తారు అంటే స్కిప్ చేస్తూ ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తూ లాస్ట్కి ఏం చెప్తారు, ఏదైనా మనీ పే చేయాలా అని చెప్పేసి స్కిప్ చేస్తూ లాస్ట్లో చూస్తారు. అలా చూస్తే మీకు అస్సలు అర్థం అవ్వదు. సో ఈ వీడియోని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు క్లియర్గా చూస్తేనే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో దీంట్లో మీరు వర్క్ చేసుకోవాలా లేదా అనేది డిసైడ్ అవ్వచ్చు. ఓకేనా? సో లేట్ చేయకుండా వర్క్ ప్రజెంటేషన్లోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జెట్పే ప్లాన్ ప్రజెంటేషన్. సో ఫస్ట్లీ ఈ జెట్పే అనేది కంప్లీట్గా ఫుల్లీ సెక్యూర్డ్ అనమాట, జెన్యూన్ యాప్. సో స్టార్టింగ్లోనే మీకు ఇక్కడ సింబల్ ఉంది. సో ఇది గూగుల్ ప్లే స్టోర్లో మనకి అవైలబుల్గా ఉంది. ఓకేనా? సో జెట్పే అనేది జెట్ బజార్ సొల్యూషన్స్ అనే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రన్ చేస్తుంది. ఓకేనా? సో అబౌట్ అస్ కంపెనీ గురించి తెలుసుకోవాలి అనుకుంటే, సో జెట్ బజార్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఎంసీఏ రిజిస్టర్డ్ కంపెనీ అనమాట. సో ఈ కంపెనీ ప్రతి ఒక్క పర్సన్కి లైక్ ఏంటంటే డిజిటల్గా సర్వీసెస్ అనేటిది ప్రొవైడ్ చేయాలనేది ఈ కంపెనీ యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. సో ఇది ఆల్ లీగల్ డాక్యుమెంట్స్ కూడా ఈ కంపెనీకి ఉన్నాయి. సో గవర్నమెంట్ రిజిస్టర్డ్ కంపెనీ ఇది వచ్చేసి. సో ఈ కంపెనీ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అని అంటే, సో ఈ జెట్పే యాప్ ద్వారా ప్రతి ఒక్క పర్సన్కి బిల్ పేమెంట్స్ కానీ రీఛార్జెస్, సో కొన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తూ వాళ్ళకంటూ ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది క్రియేట్ చేయాలనేది ఈ కంపెనీ యొక్క మెయిన్ ఉద్దేశం. అలాగే కంపెనీ యొక్క విజన్ కూడా సేమ్ అదే. సో ఫ్యూచర్లో రానున్న రోజుల్లో ఎక్కువ మందిని ఈ యాప్ని యూజ్ చేసుకునేలా చేసి వాళ్ళకంటూ ఒక ఇన్కమ్ అనేది క్రియేట్ చేయాలనేది ఈ కంపెనీ యొక్క విజన్, ముఖ్య ఉద్దేశం అనమాట. సో మీరు చూసుకోవచ్చు స్క్రీన్ పైన కంపెనీకి ప్రతి ఒక్క లీగల్ డాక్యుమెంట్, మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, అలాగే పాన్ కార్డు, ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్, అలాగే ఉద్యమ్ సర్టిఫికేట్, ప్రతి ఒక్క డాక్యుమెంట్ కూడా కంపెనీకి ఉంది. సో లీగల్ కంపెనీ అనమాట. సో చాలామంది డిజిటల్గా వర్క్ చేసుకోవాలని చూస్తూ ఉంటారు. ఓకేనా? సో మీరు కూడా మీ మొబైల్ నుండి వర్క్ చేసుకోవాలి, మీకంటూ ఒక ఇన్కమ్ అనేది క్రియేట్ చేసుకోవాలి అంటే ఈ జెట్పే మీకు 100% మీకు హెల్ప్ అవుతుంది. సో ఎలా అనంటే ఇక్కడ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీ ఉంటుంది, నో అడ్మిన్ ఛార్జ్, అలాగే అన్లిమిటెడ్ రిఫరల్స్ ఇక్కడ చేసుకోవచ్చు. మల్టిపుల్ వేస్లో ఇక్కడ ఎర్నింగ్స్ అనేది తీసుకోవచ్చు. అతుత్ బంధన్ ఫండ్ అని ఒక ఫండ్ ఉంది ఇందులో. అలాగే రాయల్టీ ఇన్కమ్, సో బ్రోంజ్ లెవెల్ నుండి మనకి రాయల్టీ ఇన్కమ్ అనేది ఉంది. అలాగే అన్లిమిటెడ్ ప్యాసివ్ ఇన్కమ్, అంటే మనం వర్క్ చేయకపోయినా కూడా మనకి ఇన్కమ్ వచ్చే ప్లాన్ ఉంది ఇందులో. మంత్లీ కూడా రివార్డ్స్ ఉన్నాయి, అంటే మంత్లీ ఇన్కమ్ లాగా కూడా ఒక ప్లాన్ అయితే ఇందులో ఉంది. అలాగే ఇయర్లీ మనకి టూర్స్ కూడా ఈ ప్లాట్ఫామ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. 100% లీగల్ అనమాట, గవర్నమెంట్ గైడ్లైన్స్ అన్నీ కూడా ఫాలో అవుతుంది. సో ఇక్కడ నో రిస్క్, సో ఎలాంటి రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో మెయిన్ వచ్చేసి ఏంటిదంటే నో లెగ్ మెయింటైన్, నో క్యాపింగ్, నో మ్యాచింగ్ అనమాట. సో చాలామంది నెట్వర్క్ మార్కెటింగ్ లేదా చైన్ సిస్టమ్ అనుకునే వాటిలో ఇబ్బంది పడేది ఏంటిదంటే లెగ్స్ లెఫ్ట్ రైట్ అని అనుకుంటూ ఉంటారు. సో అలాంటి టెన్షన్ అయితే ఈ ప్లాట్ఫామ్లో అస్సలే లేదు. ఓకేనా? ఇక్కడ లెఫ్ట్ రైట్ అనేది లేదు, మ్యాచింగ్ లేదు, క్యాపింగ్ ఏది లేదు. ఓకేనా? సో ఎక్కడ కూడా మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, ధైర్యంగా మీరు ఈ వర్క్ని చేసుకోవచ్చు. ఓకేనా? నామినేషన్ ఫెసిలిటీ కూడా ఈ ప్లాట్ఫామ్లో అవైలబుల్గా ఉంది. 100% సెక్యూర్ అండ్ ట్రాన్స్పరెంట్ అనమాట. సో ఈజీ టు స్టార్ట్ అండ్ బెస్ట్ సర్వీసెస్ అనమాట ఈ ప్లాట్ఫామ్ నుండి తీసుకోవచ్చు. అలాగే 24/7 కస్టమర్ సపోర్ట్ కూడా మనకి ఈ కంపెనీ నుండి మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా? సో ప్రతి ఒక్క పర్సన్కి డ్రీమ్స్ ఉంటాయి, టైం ఫ్రీడమ్ కావాలని.
సో మంచి డ్రీమ్ కార్ తీసుకోవాలని ప్రతి ఒక్క పర్సన్కి ఉండేదే, ఇల్లు కూడా తీసుకోవాలని ఉంటుంది. అండ్ అప్పుడప్పుడు ఎప్పుడూ ఏం వర్క్ చేస్తాం, సో అప్పుడప్పుడు రిలాక్స్ అవ్వడానికి ట్రిప్స్ టూర్స్ వెళ్ళాలని కూడా ఉంటుంది. కానీ బయట ఉన్న సిచ్యువేషన్స్లో ఇవన్నీ మనం అచీవ్ చేసుకోవాలంటే చాలా టైమే పడుతుంది, అసలు అవుతాయో కాదో కూడా తెలియదు. బట్ ఈ ప్లాట్ఫామ్లో మీరు వర్క్ చేసుకుంటే డెఫినెట్లీ ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి. అవి ఎలా అనంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో ఈ జెడ్ బజార్ సొల్యూషన్స్ అనేది సో 3 వేస్లో వర్క్ చేస్తున్నారు. ఒకటి వచ్చేసి జెడ్ పే యాప్ అనమాట, మొబైల్ అప్లికేషన్ ద్వారా వర్క్ అవుతుంది ఒకటి. ఇంకొకటి వచ్చేసి జెడ్ ప్రో క్లాసెస్ అని డిజిటల్గా ఆన్లైన్ క్లాసెస్ చెప్తారు. ఇంకొకటి వచ్చేసి ఆన్లైన్ షాపింగ్ అనమాట, జెడ్ బజార్ అని చెప్పేసి ఆన్లైన్ షాపింగ్ కూడా. సో ఇట్లా 3 యాప్స్ ఉన్నాయి మనకు వర్క్ చేసుకోవడానికి. మెయిన్ మనం వర్క్ చేసుకునేది ఏంటిది అంటే జెడ్ పేలోనే వర్క్ చేసుకుంటాం. సో ఇవి రిమైనింగ్ ప్రొడక్ట్స్ అనమాట వీళ్ళవి, జెడ్ ప్రో క్లాసెస్ అండ్ జెడ్ బజార్ సొల్యూషన్స్ అని. సో ఈ జెడ్ పే యాప్ ద్వారా మనం ఏమేమి చేసుకోవచ్చు అంటే మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు, డిటిహెచ్ రీఛార్జ్ చేసుకోవచ్చు, ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకోవచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్లు, గ్యాస్ బిల్లు, అలాగే పైపుడ్ గ్యాస్ బిల్ పే చేసుకోవచ్చు, వాటర్ బిల్ పే చేసుకోవచ్చు, మనం రెగ్యులర్గా పే చేసే లోన్స్ అండ్ ఈఎంఐస్ కూడా పే చేసుకోవచ్చు. కొంతమంది నాకు కార్ లేదు కదా మరి నేను ఫాస్టాగ్ రీఛార్జ్ నాకెందుకు అనుకుంటారు. ఈ వర్క్ చేసుకుంటే నువ్వు కార్ కూడా కొనుక్కోగలుగుతావు. ఓకేనా. సో మెయిన్ జెడ్ బజార్ వచ్చేసి ఇట్లా ఆన్లైన్ షాపింగ్ చేసుకోవచ్చు జెడ్ బజార్లో. ఇంకోటి వచ్చి ప్రొడక్ట్స్ వచ్చేసి హెల్త్ ఫ్యాషన్కి సంబంధించిన ప్రతి ఒక్క ప్రొడక్ట్స్ ఇందులో ఉంటాయి అన్నమాట. క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటాయి, క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంటుంది, రీఫండ్ పాలసీ కూడా ఉంది ఇందులో. ఓకేనా. సో మెయిన్ వచ్చేసి ఈ యాప్ వచ్చేసి మనకి ప్లే స్టోర్లోనే ఉంది. సో వెంటనే మీరు డైరెక్ట్ ప్లే స్టోర్ ఓపెన్ చేయొద్దు. సో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే డిస్క్రిప్షన్లో నా లింక్ ఉంటుంది, నా లింక్ నుండి మీరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు బోనస్ అనేది వస్తుంది. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. మనం యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మన ఒక మెయిల్ ఐడి, మన ఫుల్ నేమ్, మన మొబైల్ నెంబర్, అలాగే ఒక 6 డిజిట్ పాస్వర్డ్ అనేది మనం ఎంటర్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న తర్వాత మన అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో మనం లాగిన్ అయ్యే ముందు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. మన మొబైల్ నెంబర్, మనం ఏదైతే పాస్వర్డ్ ఎంటర్ చేసామో పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మన అకౌంట్ అయితే లాగిన్ అయిపోతుంది. సో ఎవరైతే నా రిఫరల్ లింక్ నుండి ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుంటారో వాళ్ళకి 599 రూపీస్ సైన్ అప్ బోనస్ వస్తుందన్నమాట. సో లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోండి, లేదా మీరు డైరెక్ట్ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకుంటే డిస్క్రిప్షన్లో నా రిఫరల్ కోడ్ కూడా ఉంటుంది. ఆ కోడ్ ఎంటర్ చేస్తే మీకు ఈ వర్క్కి ఫర్దర్గా ఎలా చేసుకోవాలి అనే గైడెన్స్, సపోర్టు నా నుండి మీరు తీసుకోగలుగుతారు. ఓకేనా. సో ఇక్కడ మనం ఫ్రీ, సో మనం యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మనం ఫ్రీగా ఏమేమి సర్వీసెస్ చేసుకోవచ్చు అంటే మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు, డిటిహెచ్ రీఛార్జ్, ఫాస్టాగ్ ప్రతి ఒక్కటి చేసుకోవచ్చు. మరి ఇవి మనం రిమైనింగ్ యాప్స్లో కూడా చేసుకుంటాం, ఫోన్పే, గూగుల్ పేలో కూడా చేసుకుంటాం. వాటికి వీటికి మధ్య తేడా ఏంటి అని అంటే ఇక్కడ చేసుకోవడం ద్వారా ఏంటి అంటే మనకు ప్రతి ట్రాన్సాక్షన్కి కొంత క్యాష్ బ్యాక్ అనేది మనకు వస్తుంది. అది మళ్ళీ మనం మన రీఛార్జెస్ కానీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి ఇక్కడ మీరు కమిషన్ చార్ట్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూస్తే ఇక్కడ మనకి ఈ విధంగా ట్రాన్సాక్షన్స్ క్యాష్ బ్యాక్స్ అనేది వస్తుంది. ఓకేనా. సో ఇది ఫ్రీ అనమాట. ఫ్రీ యూజర్ అయి చేసుకుంటే తక్కువ క్యాష్ బ్యాక్, తక్కువ రివార్డ్స్ అనేది వస్తుంది. అదే మనం మెంబర్షిప్ తీసుకొని వర్క్ చేసుకుంటే సో ఇక్కడ మనకి మెంబర్షిప్కి కూడా 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ప్రైమ్ ప్యాకేజ్, ఇది వచ్చేసి 599 రూపీస్. ఇంకొకటి వచ్చేసి సూపర్ ప్రైమ్ ప్యాకేజ్, ఇది 1199 అంటే 1200 రూపీస్ అనమాట. సో ఇందులో మీరు ఏదైనా ఒక ప్యాకేజ్తో మీరు మెంబర్షిప్ అనేది తీసుకోవచ్చు, 599 లేదా 1199 ప్యాకేజ్తో. సో ఇక్కడ మరి ఏమేమి వస్తుంది, ఈ ప్యాకేజ్ తీసుకుంటే మనకి ఏమేమి బెనిఫిట్స్ వస్తాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సైనప్ బోనస్ వస్తుంది, 599 రూపీస్ సైనప్ బోనస్ వస్తుంది. సెల్ఫ్గా మీరు ఎన్ని మొబైల్ రీఛార్జ్ చేసుకున్నా సరే 7% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎగ్జాంపుల్గా మీరు 239, 250 రీఛార్జ్ చేసుకుంటే 18 రూపీస్ వస్తుంది. 3 మంత్స్ ప్లాను 700, 800 వేసుకుంటే 56 రూపీస్ నుండి 60 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఓకేనా. అగైన్ మీ టీంలో ఎవరైతే రీఛార్జెస్ చేసుకుంటారో దాంట్లో 1.5% కమిషన్ వస్తుంది. అలాగే డైరెక్ట్ రిఫరల్ కమిషన్, సో మీరు ఎంతమందిని రిఫర్ చేసుకుంటే అంత డైరెక్ట్ కమిషన్ ఇక్కడ వస్తుంది. అలాగే టీమ్ లెవెల్ కమిషన్, సో మీ టీం కూడా ఎవరికైనా రిఫర్ చేసినా కూడా దాంట్లో కూడా మీకు కమిషన్ అనేది వస్తుంది. ఓకేనా. షాపింగ్ కమిషన్, సో ఇన్ కేస్ మీరు ఈ యాప్ ద్వారా షాపింగ్ చేసుకుంటే దాంట్లో కూడా మీకు కమిషన్ అనేది వస్తుంది. ఇంకోటి వచ్చేసి కూపన్ క్యాష్ బ్యాక్స్ ఉంటాయి. డైలీ రాయల్టీ ఇన్కమ్, సో మీరు ఒక్కొక్క లెవెల్ రీచ్ అవుతున్న కొద్దికి మీకు డైలీ ఇన్కమ్ అనేది కూడా రాయల్టీ ఇన్కమ్ లాగా కంపెనీకి ఎంతైతే టర్న్ ఓవర్ ఉంటుందో ఆ టర్న్ ఓవర్లో నుండి మీకు కొంత పర్సంటేజ్ లాగా ఇక్కడ ఇన్కమ్ అనేది వస్తుంది.
ఫ్రాంచైజ్ ఓపెన్ చేసుకుంటే ఫ్రాంచైజ్ కమిషన్ ఉంటుంది. అలాగే రివార్డ్స్, టూర్స్ కూడా ఈ ప్లాట్ఫామ్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకోటి వచ్చేసి మనీ ప్లాంట్ అనేది కూడా మనకు అవైలబుల్గా ఉంది. ఓకేనా. అండ్ మెయిన్ వచ్చేసి ఏంటిదంటే ఇందులో మంత్లీ ఇన్సెంటివ్, సో మెయిన్ శాలరీ లాగా కూడా ఒక ఇన్కమ్ అనేది మనం తీసుకోవచ్చు ఈ ప్లాట్ఫామ్ ద్వారా. అలాగే దీంతోపాటు మొబైల్ ఫండ్, మీరు వర్క్ చేస్తూ ఉంటే మీకంటూ మొబైల్ తీసుకోవడానికి మొబైల్ ఫండ్ ఈ ప్లాట్ఫామ్ ఇస్తుంది. అలాగే ఎక్కువ వర్క్ చేసుకుంటే బైక్ తీసుకోవడానికి బైక్కి డౌన్ పేమెంట్ కూడా పే చేస్తుంది. సో మీరు కార్ తీసుకోవాలనుకుంటే కార్కి కూడా డౌన్ పేమెంట్ ఈ కంపెనీ పే చేస్తుంది. అలాగే హౌస్ ఫండ్, మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటే దానికి కూడా ఈ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇవి డీటెయిల్స్ ఫర్దర్గా మీకు తెలుస్తూ ఉంటాయి. సో మెయిన్ ప్రైమ్ యూజర్స్ ఎవరైతే 599తో ఎవరైతే మెంబర్షిప్ తీసుకొని వర్క్ చేసుకుంటారో వాళ్ళకి ఈ విధంగా కమిషన్ అనేది వస్తుంది. సో మీరు సెల్ఫ్గా ఎన్ని రీఛార్జెస్ చేసుకున్నా సో 7% కమిషన్ అనేది వస్తుంది. అలాగే డిటిహెచ్ రీఛార్జెస్ పైన కూడా మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఓకేనా. సో ఈ విధంగా మీరు చార్ట్ ఒకసారి చూసుకోవచ్చు. కంప్లీట్గా ప్రతి ట్రాన్సాక్షన్ పైన మనకి క్యాష్ బ్యాక్స్ అనేది వస్తూ ఉంటాయి. సో క్యాష్ బ్యాక్స్ అనే కాదు, మనకి ఇంకా చాలా బెనిఫిట్స్ అనేటిది ఈ జెట్పే అనేది మనకు ప్రొవైడ్ చేస్తుంది. సో మీరు కనుక ప్రైమ్ మెంబర్షిప్ అంటే 599తో మెంబర్షిప్ తీసుకుంటే మీరు ఎంతమందిని డైరెక్ట్గా మీ లింక్ ద్వారా రిఫర్ చేసి వాళ్ళు మెంబర్షిప్ తీసుకుంటే మీకు అన్ని 200s వస్తాయి. సో దీనికి లిమిట్ అనేది లేదు, మీరు ఎంతమందికైనా చేసుకోవచ్చు, అన్ని 200s మీకు వస్తాయి. ఓకేనా. సో మీరు ఇన్ కేస్ సూపర్ ప్రైమ్ తీసుకుంటే సూపర్ ప్రైమ్ 1199 తీసుకొని వేరే వాళ్ళకి సేమ్ సూపర్ ప్రైమ్ తీసుకోమని సజెస్ట్ చేస్తే సో ఎంతమందికి రిఫర్ చేస్తే అన్ని 500s మీకు వస్తాయి. సో దీనికి కూడా లిమిట్ అనేది లేదు, ఎంతమందినైనా చేసుకోవచ్చు. ప్రైమ్ తీసుకుంటే ఓన్లీ ప్రైమ్ మెంబర్షిప్స్ని మాత్రమే చేయించగలుగుతారు. సూపర్ ప్రైమ్ చేయిస్తే మీరు సూపర్ ప్రైమ్ చేయించుకోగలుగుతారు. అలాగే ప్రైమ్ మెంబర్షిప్ కూడా తీపిస్తే మీకు కమిషన్ అనేది ఎక్కువ వస్తుంది. సో నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే సూపర్ ప్రైమ్ తీసుకోమని నేను సజెస్ట్ చేస్తాను. సో ఎక్కువ ఇన్కమ్ తీసుకోవడానికి మనకి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. సో ప్రైమ్ ప్యాకేజ్ తీసుకుంటే ఈ విధంగా చూడండి. సో లెవెల్ 1 అంటే మీరు ఎంతమందిని రిఫర్ చేసుకుంటే అన్ని 200s మీకు వచ్చేస్తాయి. ఓకేనా. ఎగ్జాంపుల్ ఇక్కడ 5 మెన్షన్ చేశాము. సో మీరు 5 మెంబర్స్ని వేస్తే 5 × 200 1000 రూపీస్ మీకు ఇక్కడ తీసుకోవచ్చు. ఓకేనా. లెవెల్ 2 అంటే ఏంటిదంటే మీరు రిఫర్ చేసిన పర్సన్స్ను ఎవరికైనా రిఫర్ చేస్తే ప్రైమ్ రిఫర్ చేస్తే వాళ్ళు ఎంతమందిని రిఫర్ చేస్తే అంతమందిలో మీకు 40 రూపీస్ వస్తాయి. సో అట్లా మీకు ఎగ్జాంపుల్గా మీకు ఈ 5 మెంబర్స్ ఒక 5 మెంబర్స్ని వేసిన అనుకో 25 మెంబర్స్ అవుతారు కదా. సో 1000 రూపీస్ మీరు ఇన్కమ్ తీసుకోవచ్చు. సో అట్లా లెవెల్ 2 ఈ మీరు రిఫర్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు కదా. సో వాళ్ళు రిఫర్ చేసినా కూడా మీకు కమిషన్స్ అనేది వస్తాయి. సో ఇట్లా 20 లెవెల్స్ వరకు ఎంతమంది మీ టీంలో ఎక్కడ రిఫరల్ జరిగినా కూడా మీకు కమిషన్ అనేది వస్తుంది. ఓకేనా. సో అది ఇక్కడ కోట్లలోకి వెళ్తుంది. సూపర్ ప్రైమ్లో కూడా సేమ్. సో మీరు ఎంతమందిని సూపర్ ప్రైమ్ చేపిస్తే అన్ని 500s మీరు తీసుకోవచ్చు. అలాగే మీరు రిఫర్ చేసిన పర్సన్స్ వేరే వాళ్ళని ఎవరినైనా రిఫర్ చేస్తే అప్పుడు మీకు 100 వస్తుంది ఈచ్ రిఫరల్కి. సో ఈ విధంగా ఇన్కమ్ తీసుకోవచ్చు. అలా మీ కింద టీం ఎక్కడ వర్క్ చేసినా కూడా సో మీకు ఒక ఇన్కమ్ అనేది యాడ్ అవుతుంది డెఫినెట్లీ. ఓకేనా. సో లెవెల్ ఇన్కమ్ ఈ విధంగా వస్తుంది. ఇంకొకటి వచ్చేసి డైలీ ఇన్కమ్ చార్ట్, రాయల్టీ ఇన్కమ్. సో మీరు ఇక్కడ లెవెల్స్ ఉంటాయి. బ్రోంజ్, సో మీరు మీ డైరెక్ట్ లింక్ నుండి ఒక 15 మెంబర్స్ని డైరెక్ట్గా వాళ్ళు ప్రైమ్ తీసుకున్నా సూపర్ ప్రైమ్ తీసుకున్నా సరే 15 మెంబర్స్ని కనుక మీరు చేయించగలిగితే మీరు బ్రోంజ్ లెవెల్ కంప్లీట్ అవుతారు. బ్రోంజ్ లెవెల్లో మీకు 2% రాయల్టీ ఇన్కమ్ వస్తుంది డైలీ. కంపెనీ యొక్క టర్న్ ఓవర్ డేలో ఎంత అయితే ఉంటుందో అందులో నుండి ఒక 2% బ్రోంజ్ లెవెల్ వాళ్ళకి ఫండ్ యాడ్ అవుతుంది. ఓకేనా. సిల్వర్ లెవెల్ వాళ్ళకి కూడా సేమ్. సిల్వర్ లెవెల్ అచీవ్ అవ్వాలంటే మీ కింద 4 మెంబర్స్ బ్రోంజ్ కంప్లీట్ అయి ఉండాలి, ప్లస్ 30 టీం ఉండాలి. అప్పుడు మీకు 1.5% రాయల్టీ ఇన్కమ్ వస్తుంది. సో ఇలా గోల్డ్ లెవెల్లో కూడా మీ కింద 4 మెంబర్స్ సిల్వర్స్ అయితే ప్లస్ 150 టీం ఉంటే మీకు 1.75%. సో ఇలా డైమండ్ లెవెల్ వరకు మీకు కమిషన్స్ అనేటిది వస్తుంది. ఓకేనా. ఇది డైలీ ఇన్కమ్ అనమాట. ఇంకోటి వచ్చేసి మంత్లీ ఇన్సెంటివ్, మెయిన్ ఇది కూడా ఉంది. మంత్లీ ఇన్కమ్ ఒక శాలరీలా కూడా జెట్పే అనేది మనకు ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి, బ్రోంజ్ ఇందాక చెప్పాను కదా 15 మెంబర్స్ని డైరెక్ట్గా మనం రిఫర్ చేస్తే బ్రోంజ్ కంప్లీట్ అవుతామని చెప్పేసి. సో ఎప్పుడైతే మీరు బ్రోంజ్ కంప్లీట్ అవుతారో మీకు మంత్లీ ఇన్సెంటివ్, సో మంత్లీ బ్రోంజ్ లెవెల్లో ఉన్నప్పుడు అచీవ్ అయినప్పుడు మంత్లీ 100 రూపీస్ వస్తుంది. ఇలా 5 మంత్స్ మీకు పే చేస్తుంది. సో 5 మంత్స్లో మీరు 500 రూపీస్ ఇన్కమ్ తీసుకోవచ్చు.
సో సిల్వర్ లెవెల్, సో ఎప్పుడైతే మీ కింద 4 మెంబర్స్ బ్రోంజ్ కంప్లీట్ చేసుకుంటారో అప్పుడు మీరు సిల్వర్ కంప్లీట్ అవుతారు. సిల్వర్ లెవెల్లో మీకు మంత్లీ ఇన్కమ్ ఇన్సెంటివ్ 200 రూపీస్ వస్తుంది. ఇలా 9 మంత్స్ వస్తుంది మీకు, అంటే 1800 రూపీస్ మీరు తీసుకోవచ్చు. ఓకేనా. సో గోల్డ్ లెవెల్ అంటే మీ కింద 5 మెంబర్స్ సిల్వర్స్ అయి ఉండాలి. 5 మెంబర్స్ సిల్వర్స్ అయి ఉంటే మీకు మంత్లీ గోల్డ్ లెవెల్లో 750 రూపీస్ వస్తుంది మంత్లీ. ఓకేనా. ఇది మీకు 2 ఇయర్స్ వస్తుంది, అంటే టోటల్గా 18,000 రూపీస్ మీరు ఇన్కమ్ తీసుకుంటారు. ఓకేనా. సో ప్లాటినం లెవెల్ మీరు అచీవ్ అవ్వాలి అంటే మీ కింద 5 మెంబర్స్ ఎవరైతే సిల్వర్ అయి ఉన్నారో, లేదా ఎవరైనా సరే 5 మెంబర్స్ గోల్డ్ అయి ఉండాలి. మీ కింద గోల్డ్ అయి ఉంటే మీకు మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుంది, 4,500 రూపీస్ వస్తుంది. ఇలా మీకు 5 ఇయర్స్ వస్తుంది. ఓకేనా. ఇంకొకటి టోపాజ్ లెవెల్ రావాలి అంటే మీ కింద 5 మెంబర్స్ ప్లాటినం అయి ఉండాలి. టోపాజ్ కంప్లీట్ అయితే మీకు 18,750 రూపాయలు మంత్లీ ఇన్సెంటివ్ వస్తుంది. ఇలా మీకు 9 సంవత్సరాలు వస్తుంది, అంటే ఆల్మోస్ట్ 9 ఏళ్లలో మీరు 18 లక్షల రూపాయలు ఇన్కమ్ అనేది తీసుకుంటారు. ఓకేనా. సో ఇది టోపాజ్ లెవెల్. రూబీ లెవెల్ కావాలి అనుకుంటే మీ కింద 5 మంది టోపాజ్ అయి ఉండాలి. 5 మంది టోపాజ్ అయి అంటే మీకు మంత్లీ ఇన్సెంటివ్ ఎంత వస్తుంది చూడండి, 78,125 రూపాయలు వస్తున్నాయి. ఇట్లా మీకు 12 సంవత్సరాలు వస్తుంది. 1,12,50,000 రూపాయలు వస్తుంది. ఓకేనా. ఇది అగైన్ డైమండ్ కంప్లీట్ అయితే మీ కింద 5 మంది రూబీలు అయి ఉండాలి. మీకు నెలకు వచ్చేసి ఎంత, 3,12,500 రూపాయలు మీకు వస్తుంది. ఇలా మీకు 18 సంవత్సరాలు వస్తుంది. సో ఈ విధంగా మంత్లీ ఇన్కమ్ అనేది మీరు ఈ జెడ్పే యాప్ ద్వారా తీసుకోవచ్చు. ఇంకొకటి మెయిన్ ఏంటిదంటే, మరి కార్ అంటివి, బైక్ అంటివి అవన్నీ ఎక్కడ పోయినాయి అని అంటే నెక్స్ట్ అదే వస్తుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూడండి, మీరు ఎప్పుడైతే బ్రోంజ్ ర్యాంక్ కంప్లీట్ అవుతే మీకు ఐడి కార్డు, టీ షర్ట్ కూడా కంపెనీ ఏదైతే మీటింగ్ ప్రొవైడ్ చేస్తుందో ఆ మీటింగ్లో బ్రోంజ్ ర్యాంక్ కంప్లీట్ అయిన వాళ్ళకి జెడ్పే ఒక టీ షర్టు అలాగే ఒక ఐడి కార్డ్ అనేది వస్తుంది. మీకు 2% డైలీ రాయల్టీ ఇన్కమ్ కూడా వస్తుంది. ఓకేనా. మంత్లీ ఇన్కమ్ చెప్పాను కదా 100 అది కూడా యాడ్ అవుతుంది. అలాగే ఎప్పుడైతే మీరు సిల్వర్ ర్యాంక్ అచీవ్ అవుతారో సిల్వర్ ర్యాంక్కి మీకు స్మార్ట్ ఫోన్ తీసుకోవడానికి 8,000 రూపీస్ డౌన్ పేమెంట్ మీకు కంపెనీ మీ వ్యాలెట్లో యాడ్ చేస్తుంది. మీరు ఎప్పుడైతే సిల్వర్ ర్యాంక్ అచీవ్ అవుతారో అప్పుడు మీకు 8,000 రూపీస్ మీ వ్యాలెట్లో యాడ్ అవుతుంది. అలాగే మీకు డొమెస్టిక్ ట్రిప్, ఇండియా లెవెల్లో ఒక లోకల్ ట్రిప్ కూడా మీకు కంపెనీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా. అలాగే ఎప్పుడైతే మీరు గోల్డ్ ర్యాంక్ అచీవ్ అవుతారో ల్యాప్టాప్ తీసుకోవడానికి, సో ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి వర్క్ చేసుకోవడానికి ఒక ల్యాప్టాప్ ఉండాలి, అంటే ఇంట్లో ఉండి వర్క్ చేసుకోవడానికి ఒక ల్యాప్టాప్ ఉండాలి. మరి ల్యాప్టాప్ కూడా తీసుకోవడానికి కంపెనీ మీకు డీపీ డౌన్ పేమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. 16,000 రూపీస్. మీరు గోల్డ్ ర్యాంక్ అచీవ్ అవుతే 16,000 రూపీస్ మీకు కంపెనీ మీ వ్యాలెట్లో యాడ్ చేస్తుంది. ప్లస్ డొమెస్టిక్ ట్రిప్ కూడా మీకు ఉంటుంది. సో ఆల్రెడీ బెనిఫిట్స్ మీరు చూసారు కదా, మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుంది అనేది. ప్లాటినం అచీవ్ అవుతే ప్లాటినంలో మీకు బైక్ ఫండ్ 32,000 రూపీస్ బైక్ ఫండ్ కూడా వస్తుంది. బైక్ ఫండ్ 32,000. అలాగే ప్లాటినం అచీవ్ అయినప్పుడు మీకు ఫారిన్ ట్రిప్ కూడా కంపెనీ తీసుకెళ్తుంది. ఓకేనా. అండ్ టోపాజ్ ర్యాంక్, ఎవరైతే టోపాజ్ ర్యాంక్ అచీవ్ అవుతారో కార్ తీసుకోవడానికి 2 lakhs. సో ఎస్ 100% ఒక బెలానో కానీ షిఫ్ట్ కార్ కానీ మనం తీసుకోవచ్చు. 2 lakhs డౌన్ పేమెంట్ చేస్తుంది కంపెనీ. ఓకేనా. ఇంకోటి వచ్చేసి రూబీ ర్యాంక్. సో రూబీ ర్యాంక్ అచీవ్ అయితే అగైన్ డౌన్ పేమెంట్ ఇంకా దానికంటే ఇంకా మంచి కార్ తీసుకోవాలనుకుంటే 5 lakhs రూపీస్ మన కంపెనీ మన వ్యాలెట్లో యాడ్ అవుతుంది. ఓకేనా. ఫారిన్ ట్రిప్ ఉంటుంది. ఇందాక ఆల్రెడీ డైలీ రాయల్టీ ఇన్కమ్ అనేది మీరు ఆల్రెడీ చూసుకున్నారు. అండ్ డైమండ్ ర్యాంక్ అచీవ్ అయితే హౌస్ ఫండ్కి మనకి డౌన్ పేమెంట్ లాగా 12 lakhs మనకి హౌస్ ఫండ్ వస్తుంది. ఓకేనా. సో 2 ఫారిన్ ట్రిప్స్, ఇయర్లో 2 ఫారిన్ ట్రిప్స్ కూడా మనకు అవైలబుల్గా ఉంటాయి. అండ్ 1% రాయల్టీ ఇన్కమ్. డైమండ్లు ఎంతమంది అయితే ఉంటారో అంతమందికి 1% రాయల్టీ ఇన్కమ్ ఉంటుంది. మంత్లీ ఇన్సెంటివ్ కూడా ఉంటుంది. ఓకేనా. సో ఇవన్నీ ఏదైనా ప్లాట్ఫామ్లో వస్తాయంటే చెప్పండి, ఏ ప్లాట్ఫామ్లో కూడా మనకు రావు. అలాగే మనకి ఈ ప్లాట్ఫామ్ ఎమర్జెన్సీ ఫండ్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తుంది. మనకు వచ్చే ప్రతి ట్రాన్సాక్షన్లో కూడా మనం బ్యాంక్ విత్డ్రా చేసుకున్నప్పుడు ఒక 20% అవుతుంది, కట్ అవుతుంది. దాంట్లో 15% ఈ ఎమర్జెన్సీ ఫండ్లోనే వెళ్తుంది. అతుత్ బంధన్ అని మనకి ఎమర్జెన్సీ ఫండ్ ఎప్పుడైనా కావాలనుకుంటే దీంట్లోనే మనం తీసుకోవచ్చు. ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం ఒక 5%, కంపెనీ ఈవెంట్స్ అండ్ మేనేజ్మెంట్ కోసం ఒక 5% డిడక్ట్ చేసుకుంటుంది. ఇంకో 5% వచ్చేసి మనకి టీడీఎస్ కట్ అవుతుంది. ఓకేనా. సో ఫ్రాంచైజ్ కమిషన్ కూడా మనం తీసుకోవచ్చు దీని ద్వారా. మనీ ప్లాంట్ అనేది కూడా లాంచ్ చేస్తుంది కంపెనీ.
సో మెయిన్ హైలైట్స్ వచ్చేసి రివార్డ్ ఫండ్ అండ్ మంత్లీ ఇన్సెంటివ్ డిస్ట్రిబ్యూషన్ విల్ బి సెకండ్ వీక్ ఆఫ్ నెక్స్ట్ మంత్ అనమాట. సో ఎప్పుడైతే సిల్వర్ లెవెల్ గోల్డ్ లెవెల్ అచీవ్ అయినప్పుడు మనకు వచ్చే ఇన్కమ్ ఏదైనా కూడా మంత్లీ ఇన్కమ్ ఏది ఉన్నా కూడా మనకి సెకండ్ మంత్లో ఈ మంత్లో మనం ఈ ఫండ్ అనేది ఎవ్రీడేనే వచ్చేసేస్తుంది. మంత్లీ ఇన్సెంటివ్ మాత్రం నెక్స్ట్ మంత్లో ఈ మంత్లో అచీవ్ అవుతే నెక్స్ట్ మంత్లో మనకు మంత్లీ ఇన్సెంటివ్ అనేది యాడ్ అవుతుంది. ఓకేనా. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఫ్రీ అయితే ఏం లేదు, ఫ్రీయే. ఓకేనా. సో దానికి ఎలాంటి మనీ మనం పే చేయాల్సిన అవసరం లేదు. సో 5% TDS కట్ అవుతుంది మనకు వచ్చే ప్రతి ఒక్క ఈవెంట్లో. ఓకేనా. సో సెల్ఫ్గా మనం ఫండ్ వేసుకోవాలంటే మినిమం 100 రూపీస్ చేసుకోవాలి. మినిమం బ్యాంక్ విత్డ్రా, సో బ్యాంకుకి మనం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే 500 మినిమం ఉండాలి. పర్సన్ టు పర్సన్ అంటే జెడ్పే టు జెడ్పే ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే మినిమం ట్రాన్సాక్షన్ 50 రూపీస్ అనమాట. ఓకేనా. సో మనం ఒకవేళ బ్యాంక్ నుండి విత్డ్రా పెట్టుకుంటే 24 అవర్స్లో, మనం వ్యాలెట్ నుండి విత్డ్రా పెట్టుకుంటే 24 అవర్స్లో మనకి అకౌంట్లో అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. ఓకేనా. సో ఇది. సో ఇక్కడ ఈ వర్క్ చేయాలంటే మీరు చేసుకోవాల్సింది ఒక గుడ్ డిసిషన్ తీసుకోవాలి. ఇన్ కేస్ మీరు ఈ వర్క్ చేయొద్దు అని నో అనుకున్నారనుకోండి, ఏమవుతుందో చెప్పండి. ఇఫ్ యూ డిసైడ్ దట్ యూ విల్ నాట్ స్టార్ట్ జెట్పే, దెన్ వాట్ ఎవర్ వాస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్ టిల్ నౌ విల్ బీ ఎరేజ్డ్ అండ్ ఇట్స్ నాట్ పాసిబుల్ దట్ ఎనీ పాజిటివ్ చేంజ్ విల్ హ్యాపెన్. సో ఇప్పుడు మీరు చేయొద్దు అనుకున్నంత మాత్రాన మీ లైఫ్ ఏం మారదు కదా. ఇప్పుడు ఎట్లున్న సిచ్యువేషన్స్ అలానే ఉండిపోతాయి. అదే ఇన్ కేస్ ఇది చేయాలని మీరు ఎస్ అని డిసైడ్ చేసుకుంటే, ఇఫ్ యూ హ్యావ్ టేకెన్ ఎ డిసిషన్ టు వర్క్ హానెస్ట్లీ అండ్ హార్డ్ వర్క్ ఫర్ 6 to 10 months, దెన్ యూ కెన్ అచీవ్ ఆల్ దిస్ అనమాట. సో ఇన్ కేస్ మీరు మంచి డిసిషన్ తీసుకుని వర్క్ చేయాలనుకున్నారు అనుకోండి, మీకు గుడ్ లైఫ్ స్టైల్ వస్తుంది, డైలీ ఇన్కమ్ వస్తుంది, రాయల్టీ ఇన్కమ్ వస్తుంది, ఫారెన్ ట్రిప్స్ వస్తాయి, నేషనల్ ట్రిప్స్ వస్తాయి, అన్నీ వస్తాయి అన్నమాట. సో డిసిషన్ ఈజ్ యువర్స్ అనమాట.